నమస్తే అండి. ఈరోజు పూజకి పువ్వులు కోసుకుందాకు వచ్చాను. రండి కోసుకుందాం. ఎన్ని పువ్వులు ఉన్నాయో నాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈరోజు తొలి ఏకాదశి రోజున మన ఇంట్లో పూలతోనే నేను పూజ చేసుకుంటాను. ఎంత అందంగా ఉందో రండి. నేను ఇలా చిన్న కుండీల్లోనే లోపల కుండీ పెడతాను. వానపాములకి రక్షణ ప్లస్ మనకి మల్చింగ్గా ఉపయోగపడుతుంది. రండి ఒకసారి మా గార్డెను చూద్దురు. కానీ స్పెషల్ ఏముంది అనుకోవద్దు, స్పెషల్ అయితే మామూలే. ఇదిగోండి కోసుకుంటూ వెళ్ళిపోదామా, లేట్ అవుతుందాము మళ్ళీ వచ్చి. ఇదిగోండి అది వెళ్ళేటప్పుడు కోద్దాము. మందార పువ్వు ఒకటి కోసాను. ఇదిగోండి మిరియాలు. అబ్బా అసలు ఎంత అందంగా ఉన్నాయండి మన మిద్దె తోటలో మిరియాలు. ఇది 4వ సారి కాస్తాం. అసలు ఎన్ని ఉన్నాయో చెట్న. ఇదిగోండి మొన్న పెట్టాను కదా పురుగులు, ఇగో ఎన్ని ఉన్నాయో చూడండి లోపల. తప్పకుండా పెట్టుకోండి లింగాకర్షక బుట్టలో ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్. ఇటు చూడండి, ఇదిగోండి స్వీట్ లైమ్. దీనివల్ల ఉపయోగం ఏంటి అన్నారు, రిచ్ సి విటమిన్ అండి, రిచ్ సి విటమిన్. తైవాన్ నిమ్మ. అసలు నిమ్మకాయలు చూడండి ఎంత అందం అండి. చిన్న కుండీల్లో మనం ఇట్లా పెంచుకుంటాం అంటే, నేను చెప్పాను కదా పోషకాలన్నీ మీరు అలాగే ఇవ్వండి చక్కగా. ఇదిగోండి మందార పూలు ఎంత బాగున్నాయండి, ఎంత బాగా పోస్తున్నాయో. ఇదిగోండి ఎల్లో, దేవుడికి అన్ని పువ్వులు కలర్స్ ఎంత బాగున్నాయో. నాకు భలే హ్యాపీ అండి. నేను వీడియో తీయాలంటే నిజంగా పైకి వస్తే నమస్తే అని చెప్తాను ఫస్ట్. మీకు ఎవరో ఒకళ్ళు బైకులు వస్తాయి, ఏదో ఒకటి వస్తాయి. ఇదిగోండి పింక్, ఇదిగోండి రెడ్. ఎంత బాగున్నాయి చూడండి. అసలు ఎంత బాగున్నాయో. ఇది పింక్, డార్క్ పింక్. ఇదిగోండి డార్క్ పింక్, రెడ్. ఇదిగోండి ముద్ద రెడ్. ఇదొక రెడ్, నీకు అందుకే చూపిస్తాను కైటెళ్ళి. ఇదొక రెడ్, నిన్న పూసింది ఈ పువ్వు. నేను మళ్ళీ కుండీలో వేసేస్తా. అసలు ఎంత బాగున్నాయండి నిజంగా. అసలు ఎంత ఆనందమో. మన దేవుడికి ఎంత హ్యాపీగా పెట్టుకోవచ్చు పువ్వులు. ఇట్లాగే వెళ్దాం పదండి. ఇదిగోండి ఈ చెట్టు మీకు చూపించలే ఇప్పుడు. ఖర్జూరం చెట్టు సీతాఫలం కాసిందండి ఇప్పుడు, విచిత్రంగా కాసింది. ఇదిగోండి మన బటర్ఫ్లై ఎట్లా వచ్చేసిందో, భలే వచ్చేస్తుంది. ఎంత అందంగా తిరుగుతుంది చూడండి. మీకు ఒకటి చూపించి వెళ్ళిపోతుంది అన్న వల్ల కొంచెం లేట్ అయింది. ఇదిగోండి ఇదొక మందారం. ఈ మందారం కలర్ తేడా ఉంటుంది. ఇదిగోండి రెడ్, ఆరెంజ్. చూసారా ఎన్ని వచ్చినాయండి పూలు. ఎంత హ్యాపీ అండి. 9 బటర్ఫ్లైలు, తేనెటీగలు. ఒకటేంటి మన మిద్దె మీదకి వచ్చామంటే మామిడికాయలు. అయ్యో పిందెలు వచ్చేసినాయి. వెనక్కి తిరిగి చూడండి ఒకసారి. అయిగోండి ఎంత బాగున్నాయి చూడండి మామిడికాయలు. మిద్దె తోట ఉంటే మనకి ఎంతో హ్యాపీ అండి. సంతోషం. ఇటు రండి. సన్ డ్రాప్ చూపిస్తాను. మామిడి చెట్టు కూడా బాగా పూత వచ్చేసింది. బాగా మెచ్చుకుంటారు కదా మామిడి చెట్టుని, బాగా వచ్చింది. ఇదిగోండి సన్ డ్రాప్ ఫ్లవర్.
ఇదిగోండి సన్ డ్రాప్ కొత్త మొక్క ఇది. అందరూ నిన్న సన్ డ్రాప్ మేము వినలేదు అన్నారు. ఇదిగోండి ఇక్కడ సన్ డ్రాప్. ఇదిగోండి సన్ డ్రాప్ ఫ్లవర్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇదిగోండి కాఫీ మొక్క మన దగ్గర ఎంత బాగా పెరుగుతుందో చూడండి కాఫీ. ఇదిగోండి ఎడినములు, కరివేపాకు ఎంత బాగుంటాయి. కరివేపాకు నా దగ్గర 4 చెట్లు ఉన్నాయి. ములక్కాయలు చూడండి, కుండీల్లో ములక్కాయలు. మీకు షార్ట్ దూరం నుంచే చూపించేస్తున్నాం అన్నీ. ఇదిగోండి ఇదొక కరివేపాకు. అసలు కూర వండితే వాసన వస్తుంది, కొత్తిమీర కూడా అక్కర్లేదు, అంత వాసన వస్తుంది కరివేపాకు. ఇంకా ఇది చూడండి చెర్రీ టమాటాలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకే చెట్టు ఎంత బాగా కాసిందో, దిగుబడి పండుతున్నాయి. ఇదిగోండి అసలు ఇప్పుడు టమాటాలు, ఈ టమాటా అంత రుచి ఉండట్లేదండి, తోలు మందంగా ఉంటున్నాయి టమాటాలు. ఎంత బాగున్నాయో. అన్ని కాలాల్లోకి శీతాకాలం కష్టం అండి మొక్కలను పెంచుకుంటాం. నీళ్ళు ఎక్కువ అవుతాయో తెలీదు, తక్కువ అవుతాయో తెలీదు, నిద్రా వ్యవస్థలో ఉంటాయి. అసలు చలికి మనమే తట్టుకోలేకపోతున్నాం, మొక్కలు ఎట్లా తట్టుకుంటున్నాయో. ఎంత అందంగా ఉన్నాయో చూడండి, భలే పూసినాయి కదా, చాలా అందం. ఇది నేను కుండీలు పెట్టుకుంటాను, ఇట్లా పెరుగుతున్నాయి. ఇదిగోండి ఇటు రండి. ఎందుకు చూపిస్తానికి వచ్చానంటే ఇదిగోండి పొట్లకాయలు చూడండి కిందకు వచ్చేసింది. కట్టాలి రేపొద్దునకి, అమ్మ కట్టాలి, లేకపోతే తీసేద్దాం. ఇది తీసేస్తే సరే. స్టార్ ఫ్రూట్లు ఎంత హ్యాపీనో ఇలా మొక్కలు పెంచుకుంటాం చక్కగా. ఇక ఆకుకూరలు కొత్తిమీరలు అయితే ఒకసారి చూడండి. మీకు దానిమ్మకాయలు చూడండి, ఇప్పుడు ఈ టైంలో దానిమ్మకాయలు మంచి కలర్ వస్తాయి, రెడ్ కలర్ చాలా బాగా వస్తున్నాయి దానిమ్మకాయలు. మీకు ఇంకోటి చెప్పలేదు కదా మొక్క. ఇప్పుడు ఇటు రండి, ఇట్లా వెళ్ళి అటు వెళ్ళిపోదాం. ఇది ఇలాచీ మొక్క. ఇలాచీ ఎంత బాగా పెరుగుతుందో, ఎప్పుడు కాయలు వస్తాయో తెలియదు ఇలాచీ కాయలు. ఇదిగోండి ఇవన్నీ ఆకుకూరలు. చుక్కకూర, పాలకూర, చుక్కకూర, పుదీనా, కొత్తిమీర, చుక్కకూర. ఇదిగోండి ఇటు రండి. ఇది ముల్లంగి. ముల్లంగి ఎంత బాగుందో. ముల్లంగికి ఎండ అక్కర్లేదు, దాన్ని ప్రస్తుతానికి పైన పెట్టాను, దించేస్తాను. ఎండ అక్కర్లే అప్పుడు. ముల్లంగి ఎప్పుడు శీతాకాలం పంట. చూశారుగా భగవంతుడికి తొలి ఏకాదశి రోజున ఎన్ని పూలు వచ్చినాయో. నేనైతే ఇంట్లోనే పూజ చేసుకుంటానండి. గుడి బాగా రష్గా ఉన్నప్పుడు గుడికి వెళ్ళను, ఇంట్లోనే నేను చేసుకుని ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి ఎక్కువసేపు దండం పెట్టుకుంటాను గుడిలో. ఎంత బాగున్నాయో కదా, పూల మధ్యలో పద్మాంటి. ఓకే అండి, ఉంటానండి, బై అండి.